హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందా, కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందా? మరోవైపు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కూడా కొన్ని పోస్టర్లు రిలీజ్ చేసింది. అండ్ దాంట్లో బీజేపీకి అండ్ అదే విధంగా బీఆర్ఎస్కు ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్లను రిలీజ్ చేస్తూ వాటిని పాంప్లెట్లుగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిపై ఈరోజు మనం చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా డాక్టర్ శివకుమార్ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్టూడియోలో ఉన్నారు. అండ్ అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి మదన్ మోహన్ గారు అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పావని గౌడ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సో వీరితో చర్చ కొనసాగిద్దాం. ముందుగా డాక్టర్ శివకుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతుందన్నటువంటి వార్తలు, వాదనలు వినబడతా ఉన్నాయి. మరోవైపు ఒకసారి చూస్తే ఈరోజు రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల్లోనే అధికారికంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా ఆయన ఈరోజు మీడియా సమావేశంలో పెట్టడం జరిగింది. సో దాంతోపాటుగా మొన్న మునుగోడు ఎన్నిక ఆయన చేయబట్టే వచ్చింది. మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఒకటి ఏమంటే, ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి ఏదైతే మునుగోడు ఉందో అది అప్పుడు బీజేపీ హైప్లో ఉండే, వాళ్ళని పిలిచి సెంట్రల్ మినిస్టర్ ఇస్తున్నారు, అది ఇది కొంచెం ఆశ పెట్టిన బీజేపీ వాళ్ళు. దానికి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ని చేసి పోవడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ గర్వాపసి అన్నప్పుడే మాకు అర్థమైపోయింది. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఆల్రెడీ హైకమాండ్కి కమిట్మెంట్ ఇచ్చిండు, మా రాజగోపాల్ రెడ్డిని కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకొస్తానని చెప్పి. అది మేము ఆల్రెడీ గతంలో ఒక 2-3 మంత్స్ బ్యాకే చెప్పాం, ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండని. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి పోయిన వాళ్ళు ఎంతమంది అయితే గర్వాపసి అన్న తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు అందరు రావడానికి తయారైతే, ఇదే బీజేపీ పార్టీ ఏం చేసిందంటే ఇమీడియట్గా వాళ్ళకి సెంట్రల్లో పార్టీ కొంచెం పదవులు కట్టబెట్టి వాళ్ళని జరగకుండా ఇమీడియట్గా ఇచ్చేసింది. ఈవెన్ రేపు ఇంకా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, రేపు ఈటల రాజేందర్ కూడా బీజేపీలకి వచ్చేస్తుండు అంటే కూడా మీరు ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన లేదు. ఎందుకంటే ఈరోజు బీజేపీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. బీజేపీ ఇప్పుడు ఏం లేదు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మొత్తానికి రేపు రాబోయే ఎలక్షన్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. బీఆర్ఎస్ ఆల్రెడీ బీజేపీతో కుమ్మక్కుందనేది ఆల్రెడీ ప్రజల్లో కూడా నాటుకపోయింది. ఈరోజు ప్రజలు ఒక డిసిషన్ ఇచ్చేసిండ్రు. ఈ 2 ప్రభుత్వాలు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ 2 ప్రభుత్వాలు 9.5 సంవత్సరాల నుంచి చూసుకున్నాం, వీళ్ళు చేసింది ఏం లేదు, ఖాళీ మాయమాటలు చెప్తున్నారు. ప్రజలకంతా వాళ్ళ వల్ల ఒరిగింది ఏం లేదు అనేది ఒక ఆలోచనతో ప్రజలు ఆల్రెడీ ఈరోజు నిర్ణయంతో ఉన్నారు. రేపు ఈ ఒక 30 రోజులు 35 రోజుల మధ్యన ఏదైతే జరుగుతుందో దాంట్లో నిర్ణయం ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో అవన్నీ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎస్ రైట్. ఒకసారి మదన్ మోహన్ గారితో మాట్లాడదాం. మదన్ మోహన్ గారు, మొన్నటి వరకు బీజేపీలో నేటి వరకు కూడా కొనసాగినటువంటి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తాను అంటూ కూడా హాట్ కామెంట్స్ చేసిన విషయం మనందరం చూసాం. సో ఆయన మొన్నటి వరకు కూడా బీజేపీలో నుంచే పోటీ చేస్తా, మునుగోడు కావాలి అండ్ ఎల్బీ నగర్ కావాలి అన్నటువంటి నేపథ్యంలో మాట్లాడినటువంటి వ్యక్తి ఒకేసారి కాంగ్రెస్తో చర్చలు అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్లో చేరడాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు ఒక బీజేపీ నేతగా? న్యూస్ ప్రేక్షకులకు, మీకు డిబేట్ లో ఉన్నటువంటి మిగతా వారందరికీ నమస్కారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం బయట సమాజానికి, మీడియాకు ఆశ్చర్యం కలిగించడం కానీ భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళంతా కూడా అవకాశవాదం. ఈవెన్ ఒక సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భారతీయ జనతా వస్తాను చర్చలు జరిపింది, ఢిల్లీలో జరిపింది, ఇదంతా మీరు చూసారు, మీరే ప్రత్యక్ష సాక్ష్యం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి వస్తున్నప్పుడు బీజేపీ పెట్టినటువంటి మొట్టమొదటి కండిషన్, నువ్వు రాజీనామా చేసిరా. ఆ రోజు ఆయన అయిష్టంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుండి ప్రతి ఒక్క కేడర్ ఆయనకు సహకరించినప్పటికీ వ్యక్తిగతంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల మునుగోడులో ఓడిపోవడం జరిగింది. దానికి వాళ్ళు ఆయన భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో కుమ్ముక్కైతని చెప్పి ఏదైతే ఆరోపణ చేస్తున్నాడో ఇది పచ్చి అబద్ధం. ఒకవేళ అదే బీజేపీ కనుక బీఆర్ఎస్ తో అబద్ధం ఒత్తు పెట్టుకుంటే, మొన్న నిజామాబాద్ సభలో గౌరవ భారత ప్రధాని గారు కేసీఆర్ గురించి కుల్ల చెప్పిండు. మా ఇంటికి వచ్చిండు, నా దగ్గరికి వచ్చి, అయ్యా మేము మీతో సరెండర్ అయితే ఎన్డీఏలో అంటే బాబు నీలాంటి అవినీతి పరులు వద్దు అని చెప్పినా అని చెప్పిండు. దీన్ని కేసీఆర్ స్పందించలేదు ఎందుకండి? కేటీఆర్ స్పందించాడు. కేటీఆర్ స్పందించాల్సిన అవసరం లేదు. మోడీ గారు ఏ విషయం అయితే చెప్పిండో కేసీఆర్
కేసీఆర్ దానికి ఇంతవరకు ఆన్సర్ చెప్పలేదు. ఇట్ ఈస్ క్లిస్టర్ క్లియర్. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే టిఆర్ఎస్ ఆగడాన్ని ఈ రోజు 2018 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల తర్వాత మీకు గుర్తుందో లేదో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి 2019 అక్టోబర్ ఇదే రోజులలో 4 సంవత్సరాల కింద ఇదే రోజుల్లో ఆర్టీసీ కార్మికులు ఉధృతంగా సమ్మె జరుగుతున్నారు. ఆర్టీసీ కార్మికులు ఉధృతంగా సమ్మె జరుగుతున్న ఆనాటి నుంచి 370 నాటకాలు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇట్లా మీరు చూసుకుంటే ప్రతి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే కేసీఆర్ నిరంకుశ వ్యతిరేకంగా పోరాడగలిగింది. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడు. ఇన్ని రోజులు ఎక్కడున్నారండి కాంగ్రెస్ లీడర్లు? కప్పుకొని పన్నారు, దుప్పటి కప్పుకొని పన్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడన్నా రోడ్డు మీదకి వచ్చి కేసీఆర్ కు వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఫామ్ హౌస్ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇవాళ కాంగ్రెస్ కు వస్తున్నది మీరు అన్నారు కదా, కాంగ్రెస్ కు వస్తున్నది అది ఊపు కాదు, కేవలం అది వాపు మాత్రమే, అది బలం కాదు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పొట్లాడగలిగేటువంటి ధైర్యము దమ్మున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లాంటి కోమటిరెడ్డిలు, ఇంకో రెడ్డిలు, స్వామి గౌడ్లు, దాసోదులు వస్తారు పోతారు, కానీ భారతీయ జనతా పార్టీ ఈ నాయకులు నమ్ముకోలే. సిద్ధాంత బలం గల నాలాంటి క్యాడర్ నమ్ముకున్నది. ఖచ్చితంగా మేమే కేసీఆర్ యొక్క కుటుంబ పాలనను అంతం చేస్తాం. మేము ఏదైతే ఉన్నదో బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ అసత్య ఆరోపణలు దీనికి ఎలాంటి ఆధారం లేదు. మీరే బీఆర్ఎస్ తోని చాలా స్పష్టంగా చెప్తున్నా. 2014లో మీరు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది, బీఆర్ఎస్ లో కొన్న వాళ్ళు ఎంతమంది? 2018లో మీరు గెలిచిన వాళ్ళు ఎంతమంది, బీఆర్ఎస్ లో కొంతమంది? ఏ ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేనన్నా బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో పోవడం జరిగిందా? ఇవాళ కేవలం మీరు కుమ్ముకైతున్నారు. చాలా మంది అన్నకు తెలియదేమో, కాంగ్రెస్ పార్టీ తరఫున కూర్చున్న డిబేట్ లో అన్నకు శివకుమార్ అన్నకు తెలియదేమో, చాలా మంది కాంగ్రెస్ పార్టీని ప్రగతి భవన్ స్పాన్సర్ చేస్తున్నది. చాలా మందిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన తర్వాత ధృవీకరణ పత్రం తీసుకొని గాంధీ భవన్ ఒక ప్రగతి భవన్ పోతారు. మీరు అన్నారు కదా 30 రోజుల కాంగ్రెస్ పార్టీ నుంచి 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ అందులో సగం కన్నా ఎక్కువ బీఆర్ఎస్ లో పోతారు. కుమ్ముక్కు రాజకీయాలు బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య కాదండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రమే జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నికార్సైన కార్యకర్తలందరూ కూడా దమ్ము కొట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో మేము తెలంగాణలో నిర్మించబోతున్నాం. సో పవని గౌడ్ గారు, గతంలో ఇతర పార్టీ నేతలు కొంత మీ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో చేరారు, అండ్ ఇప్పుడు బీజేపీ నుంచి కూడా వలసలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాజగోపాల్ రెడ్డి వెళ్ళినటువంటి అంశాన్ని చూసి మరి బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది? ఈ వ్యవహారమే చూసుకుంటే అన్ననేమో కాంగ్రెస్ ఎంపీ, తమ్ముడేమో బీజేపీ పార్టీలకు పోయి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసుకొని 18,000 కోట్ల కాంట్రాక్టుకు బీజేపీ వాళ్లకు అమ్ముడు పోయి ఇప్పుడు మళ్ళా సొంత గూటికి ఏరుకుంటానా అని చెప్తున్నాడు. అసలు వీళ్లకు ఒక సిద్ధాంతం అనేది ఉన్నదా? ప్రజల కోసం రాజకీయాలు ఆ పార్టీలకు ఈ పార్టీలకు తిరుగుతున్నారా, లేకపోతే వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళు ఎదగడానికి తిరుగుతున్నారా? వీళ్ళు ప్రజలకు చేసింది ఏమున్నది? 70 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించింది, ప్రజలకు చేసింది ఏంది? ఎక్కడన్నా ఒక మంచి పథకం ఉన్నదా కాంగ్రెస్ ప్రవేశపెట్టింది? ప్రజలు బాగుపడ్డారా? రైతన్నల చావులు చూడలేదా? నేతన్నల చావులు చూడలేదా? వీళ్ళ 2 పార్టీలకు ప్రజల బాగోగులు అవసరం లేదు. ఓన్లీ వీళ్లకు అధికారమే లక్ష్యంగా, అధికారం కోసం ఏ పనైనా చేస్తారు. కానీ తెలంగాణలో ఈ 2 పార్టీలు అధికారంలోకి రావడం అనేది పగటి కలలు కనడమే. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ ఒకటండి? కవిత గారు నిజామాబాద్ ఎలక్షన్లు చూసుకున్నట్టయితే ఎంపీ అరవింద్ కు మధు సాక్షి, అక్కడ గెలిచింది ఎవరు? అరవింద్ గెలిచి రహస్య పొత్తు అక్కడ కనబడలేదా? హుజరాబాద్ ఎలక్షన్లు ఏం చేసిండ్రండి? ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేయలేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు? డమ్మీ క్యాండిడేట్ ను నిలబెట్టలేదా అక్కడ హుజరాబాద్ లో? ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు? అసలు ఈ దేశం చరిత్రలో, ఈ దేశంలో బీజేపీ మోడీ గారిని అపోజ్ చేసిన నాయకులల్లా నెంబర్ 1 లీడర్ కేసీఆర్ గారు మాత్రమే. ఆయన డిఫెండ్ చేసిండు తప్ప కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా గ్యాస్ ధర పెరిగినా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు, నోట్ల బందీ చేసినా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు, రైతులు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద రుద్దినా కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ధర్నాలు చేసిన పాపాన పోలేదు. ఈ 2 పార్టీలు, ఈ జాతీయ పార్టీలతోటి దేశ ప్రజలకు ఏమన్నా ఒరుగుతుందా? అసలు వీళ్ళ పొత్తులా లేకపోతే మన పొత్తులా? అసలు ఎవరితో పొత్తులు పెట్టుకుంటున్నారండి? ఒక పార్టీ ఏమో బీజేపీ పార్టీ ఏం చేస్తదంటే ఎక్కడైతే వాళ్ళు
వాళ్ళ పార్టీ కాకుండా వేరే పార్టీ వాళ్ళు ఉంటే అక్కడ పైసలో లేకపోతే నయానో భయానో ఈడీలో అవో ఇవో పేర్లు చెప్పి అక్కడ ఉన్న పార్టీలను కూలుస్తుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో నవ్వుకుంటా సపరేకుంటారు. అక్కడ ఊలిపోయినాక వేరేటోడు మళ్ళా గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఏందండి ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది, ఎక్కడికి పోతుంది? ఒక్కసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూడుర్రి, ఇన్నుర్రి ఒక్కసారి. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి వినండి ఒకసారి. ఇదంతా కూడా అదంతా మనం విన్నాము, అదంతా చూసాం, అదంతా ఇంతకుముందు అదే మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. చెప్పి ఆ చీటర్ దగ్గరికి పోయి పని చేస్తాడా? ఇప్పుడు ఆ బ్లాక్ మెయిలర్ చీటర్ అని చెప్పిండు రేవంత్ రెడ్డిని, ఆయన దగ్గరికి పోయి ఎట్లా పని చేస్తాడండి? అసలు ఎందుకోసం పోయిండు? ఆయన కోసం పోయిండు, వ్యక్తిగతం కోసం పోయిండు. కానీ ఆయన ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయడానికి పోయిండా? ప్రజల కోసం బాగుపడాలని ఏమన్నా పోయిండా? ఎప్పుడో బీజేపీ అక్కడ మునుగోడు ఎలక్షన్ లా 18,000 కోట్ల కోసం అమ్ముడు పోయి, కాంట్రాక్ట్ కోసం అమ్ముడు పోయి, అప్పుడు బీజేపీ పంచానా ఏరిండు. ఈ 18 కోట్లు అయిపోయినట్టున్నాయి ఇప్పుడు కాంట్రాక్టు, మళ్ళీ వచ్చి కాంగ్రెస్ బూటి ఏరుతాండు. అసలు ఈ కాంగ్రెస్ బీజేపీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమన్నున్నదా? కాంగ్రెస్ విభజన హామీలు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన హామీలల్లా ఏదన్నా ఒక్క హామీ నెరవేర్చిందా? కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని వాళ్ళే కితాబు ఇచ్చిండ్రు. మళ్ళా ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు చిన్నగా ఎవరో విద్రోహ శక్తులు అట్లాంటి సంఘటనలు చేస్తే వాళ్ళ దగ్గర అక్కడికి పోయి ఏదో రాద్ధాంతం చేస్తున్నారు. ఒక్కసారన్న ప్రపంచంలో అద్భుతమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి ఏమన్నా చేసిండ్రా? చిన్న ఏదో క్రాక్ వచ్చిందో ఏదో కుంగిందో అనుడితోటే మొత్తం పోయి సినిమా చేసిండ్రు. ఏమైనా బురద రాజకీయాలు చేయడానికి మాత్రమే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణకు వస్తున్నారు. అందరికి తెలంగాణ ప్రజలకు అందరికి అర్థమైపోయింది, తెలంగాణకు ఎప్పటికీ కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. తెలంగాణ తెచ్చింది ఆయననే, తెలంగాణను ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోతుంది ఆయననే. 9 ఏళ్లల్లా ఏం చెయ్యలేదు అని అడిగేందుకు మీ వర్షన్ ఓకే, నేను మీ వర్షన్ ఒప్పుకుంటాను. బట్ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అన్నటువంటి వాదనను మీరు తీసుకొస్తా ఉన్నారు. అటు మదన్ మోహన్ గారు తీసుకొస్తా ఉన్నారు, ఇటు మీరు తీసుకొస్తా ఉన్నారు. బట్ ఒకటే అన్నదానికి సాక్ష్యాలు మాకున్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని పోస్టర్లు రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసినటువంటి పోస్టర్లకు సంబంధించి ఒక్కసారి అమ్మా న్యూస్ స్క్రీన్ పైన ఒకసారి చూడండి. దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని ఒక్కసారి చూస్తే మొత్తం పూర్తి స్థాయిలో కొన్ని కార్డులను రిలీజ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రేమలో బీఆర్ఎస్ బీజేపీ అంటూ కూడా ఒక పత్రిక మనకు కనబడతా ఉంది. ఇక ఆ తర్వాత 7 అడుగులకు ఒక వివాహ పత్రికను కొట్టడం జరిగింది. 7 అడుగుల్లో మొదటి అడుగును మనం చూస్తే ఇక్కడ నోటీసులు రద్దు చేయడము, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం. దాని తర్వాత 2వ అడుగును చూస్తే కాళేశ్వరంలో కుంభకోణం, మోదీ అండా. దాని తర్వాత 3వ అడుగు పెట్రోల్ డీజిల్ గ్యాస్లపై ట్యాక్సుల కుంభకోణం. 4వ అడుగు చూస్తే ధరణితో తెలంగాణ భూముల కుంభకోణం. 5వ అడుగు చూస్తే 1,00,000 ఉద్యోగాలని కేసీఆర్ ఏడాదిలో ఇస్తా అన్న 2 కోట్ల ఉద్యోగాలను మోడీ ప్రజల్ని మోసం చేశాడు అనేది 5వ అడుగు. 6వ అడుగును చూస్తే పేపర్ లీకేజీలపై సిబిఐ ఎంక్వైరీ చేయకపోవడం. 7వ అడుగు చూస్తే బండి సంజయ్ అధ్యక్ష పదవిని తొలగించడం, అక్కడ కిషన్ రెడ్డి చేతికి అప్పగించడం. దాని కింద మనకు క్లియర్గా కూడా రాయడం జరిగింది. ఇంతకీ బీఆర్ఎస్కి బీజేపీకి ఇస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ఆహ్వానం అంటూ కూడా కట్నం ఏంటి అనేటువంటి దాని కింద చూస్తే లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకపోవడమే అక్కడ ఇస్తున్నటువంటి కట్నము అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ మిత్రులకు అభిమానులకు అన్నటువంటి పోస్టర్. ఇక ఆ తర్వాత 2వ పత్రిక మనం చూస్తే బీజేపీ బీఆర్ఎస్ లగ్గం పిలుపు, తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషతో ఇక ముహూర్తం 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అండ్ బీజేపీ పెండ్లి, నక్షత్రం కవితపై కరుణ నక్షత్రంలో. ఇది ఇచ్చినటువంటి మరొక కార్డు. ఇక నెక్స్ట్ ఇంకొక కార్డును చూస్తే లగ్గం వేదిక, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లగ్గం వేదికలో రాజకీయానికి సంబంధించినటువంటి వేదిక అని చెప్పేసి కేసీఆర్ ఫామ్ హౌస్లో లగ్గం వేదిక అంటూ ఆహ్వానితులకు సంబంధించినటువంటి అక్కడ చూసుకునేటువంటి కేటీఆర్, హరీష్ రావు అండ్ కవిత, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, అరవింద్.
దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇది చూస్తే కింద ఇంకొక పాయింట్ను కూడా మెన్షన్ చేయడం జరిగింది. మా పార్టీ లగ్నానికి తెలంగాణ ప్రజలందరూ సుపరిచితులే అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుగా నాకు నువ్వు బీఆర్ఎస్, నీకు నేను బీజేపీ అంటూ కూడా లోపాయికార ఒప్పందం అంటూ ఇంకొక పోస్టర్ని రిలీజ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతాను. మొత్తం దాదాపుగా కూడా 4 పోస్టర్లను రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రిలీజ్ చేసినటువంటి పోస్టర్లను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మదన్ మోహన్ గారు మరి ఏం చెప్తారు ఈరోజు బీజేపీ పార్టీకి అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఇంటర్నల్ ఒప్పందాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి పోస్టర్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరింది. దీనికి ఏం చెప్తారు సమాధానం? ఆ పోస్టర్లు కొట్టించడం ఏంటండి? పోస్టర్లు కొట్టిస్తే నేను కూడా కొట్టిస్తాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ ను 1,00,000 ఉద్యోగాల విషయంలో 317 జీవో మీద గట్టిగా ప్రశ్నించింది ఎవరు? రెండవది ఈడీ నోటీసులలో చాలా మంది తెలుసుకోవాలి. నేను ఒక అడ్వకేట్ కూడా గత 22 సంవత్సరాలు న్యాయం చేస్తున్నా. ఒక మహిళ అరెస్ట్ చేసినప్పుడు ఏ నియమ నిబంధనలు అవన్నీ చూసుకున్నాం. మార్చిలో కవిత గారు సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నటువంటి విషయం తెలియక చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. స్టే ఎత్తివేయగానే చట్టం పని తను చేసుకొని పోతుంది. ఇంకోటి ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ లగ్గానికి పెద్ద మనుషులు అంటేనే కాంగ్రెస్ వాళ్ళ తెలివేందో అర్థమైంది. ధర్మపురి అరవింద్ అంతెత్తున ఒంటి కాలుతో లేసేటువంటి వ్యక్తి కేసీఆర్ మీద. ఈటెల రాజేందర్ స్వయంగా కేసీఆర్ చేత అణచివేయబడి కేసీఆర్ దుర్మార్గాలు చూడలేక, ఆయన దొరతనం భరించలేక, ఆయన అహంకారాన్ని భరించలేక కదా బయటకు వచ్చిండు. ఈయన కేసీఆర్ కు ఈటెల రాజేందర్ సపోర్ట్ చేస్తారంటేనో, బండి సంజయ్ సపోర్ట్ చేస్తారంటేనో, ధర్మపురి అరవింద్ సపోర్ట్ చేస్తారనో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అందుకే నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ థింక్ ట్యాంక్ ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉండే. పోస్టర్లు కొట్టించడంలో ఉన్న తెలివి, ఆ యొక్క ఏదైతే సబ్జెక్ట్ పెట్టిందో ఆ సబ్జెక్ట్ పెట్టడంలో చాలా లాక్వినాస్ ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను కనీసం వచ్చే ఎన్నికల వరకన్నా మీరు సవరించుకునేటువంటి శక్తి మీకు రావాలని భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నా. చాలా చోట్ల కేసీఆర్ కాళేశ్వరం విషయంలో కావచ్చు, 317 జీవో విషయంలో కావచ్చు, నిరుద్యోగిత అంశాల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో ఇవాళ బజార్లో కొట్లాడి అనేక సార్లు ముందస్తు అరెస్టులకై కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మరి ఈ అంశాల మీద, కాళేశ్వరం అంశాల మీద కానీ ఇంకా చెప్పిన అంశాల మీద కానీ, పోస్టర్ల మీద చెప్పినటువంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో 2018 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక్క పోరాటాన్ని క్యాడర్ మొత్తంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద చేసినటువంటి ఒక్క పోరాటాన్ని చూపించమనండి. నేను దేనికంటే దానికి సిద్ధంగా ఉన్న. భారతీయ జనతా పార్టీ చేసిన ఒక 100 పోరాటాలను చూపిస్తా. ఇవాళ దుబ్బాక ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరు? హుజరాబాద్ ఎన్నికల్లో మా ప్రత్యర్థి ఎవరు? మునుగోడు ఎన్నికల్లో మా ప్రత్యర్థి ఎవరు? నిజామాబాద్ ఎన్నికల్లో మా ప్రత్యర్థి ఎవరు? కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ మీద కొట్లాడగలిగే శక్తి భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తున్నాయని కాంగ్రెస్ గమనించి మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ యొక్క పోస్టర్లలో ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు అని చెప్పేసి నా సమాధానం. ఎస్ శివకుమార్ గారు, సో మరి పోస్టర్ రిలీజ్ చేసిన దానికి కాంగ్రెస్కి సో అది ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మీకు కూడా తెలుసు. సో మరి మీరు పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేశారు, బట్ అందులో ఉన్నాయన్నీ రాంగ్, అన్నీ కూడా తప్పులే అని చెప్పేసి మదన్ మోహన్ గారు అంటున్నారు. సో మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆలోచించి రిలీజ్ చేసిందా అన్నటువంటి యాంగిల్లో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మదన్ మోహన్ గారికి జనరల్గా వాళ్ళ అమిత్ షా గారి గురించి లేకపోతే మోదీ గురించి అవగాహన ఉండి మాట్లాడుతుండో అవగాహన లేనిది మాట్లాడుతుండో నాకు తెలియదు. ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే డిపిఆర్ సబ్మిట్ చేయలే ఇప్పటి వరకు 130 కోట్ల బడ్జెట్ పెంచినప్పుడే ఆయనని ప్రధానమంత్రి కానీ లేకపోతే మోదీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఆయనని ఇరికియవచ్చు. కానీ ఇదే లిక్కర్ స్కామ్కి వస్తే లిక్కర్ స్కామ్లో కవితని తీసుకుపోయి ఈడీ ఆఫీసులో తీసుకుపోయి ఒక వన్డే క్రికెట్ మ్యాచ్ చూపించినట్టు చూపించి మొత్తానికి అయిపోయింది. ఆమె డాక్టర్లను పిలిచి టెస్ట్ చేయించినాము, తర్వాత మొత్తం సెక్యూరిటీని పిలిచి ఇంకా అయిపోయింది లోపల పోతుంది అనిపించి తుస్సుమ అనిపించి మీరు ఎక్కడో అక్కడ గమనం అయిపోయినారు. ఈరోజు వరకు మళ్ళీ కవిత సబ్జెక్ట్ తెలియదు. రెండోది. మూడోది ఇంకోటి ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఈ 9.5 సంవత్సరాల ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో దాని మీదనే అటు బీజేపీ కానీ
ఇటు బీఆర్ఎస్ కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీదనే కాంగ్రెస్ పార్టీ పోరాటం జరుగుతుంది. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారనేది మీకు బహుశా తెలియదు. ఇంకోటి ఏమంటే ఈరోజు బీజేపీ గెస్ట్ ఎవరైతే మదన్ మోహన్ గారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు రఘునందన్ రావు తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి తర్వాత మన V6 అధినేత వాళ్ళిద్దరు కలిసి అపాయింట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వకుండా కేటీఆర్ పోతే కేటీఆర్కి అపాయింట్మెంట్ ఇచ్చిండు మీ అమిత్ షా. ఆ తర్వాత ఇమీడియట్గా వీళ్ళు మీడియా ముందు వచ్చేసి అపాయింట్మెంట్ మాకుంటే పక్క పార్టీకి ఎట్లా ఇచ్చిండు అని చెప్పి వాళ్ళు మీడియా ముందు చెప్తే అప్పుడు మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా పోయిండు. నెక్స్ట్ కేటీఆర్తో మాట్లాడిన 2-3 గంటలనే మీడియాలో వచ్చేసింది ఏమని, బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా పెడుతున్నారు అని చెప్పి. అంటే అర్థమైంది మీరు ఎవరికి సపోర్ట్ చేస్తుండ్రు. ఈరోజు బండి సంజయ్ బీసీ నాయకుడు కేసీఆర్ మీద వ్యతిరేకంగా పోతుండు అనే ఒక ఆలోచనతోని మీ మోదీ గారు అమిత్ షా వీళ్ళంతా కేసీఆర్తో కుమ్మక్కయ్యి ఈరోజు బండి సంజయ్ని పక్కన జరిపి కిషన్ రెడ్డిని పెట్టిండ్రు. అంటే మీ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కనీసం మీ సెకండ్ లైన్ లీడర్షిప్కి కానీ మీ పార్టీ క్యాడర్కే తెలియదు ఈరోజు. ఇంకోటి ఏమంటే ఈరోజు ప్రధానమంత్రి వచ్చి నా కేటీఆర్ని ముఖ్యమంత్రిని చెయ్యని చెప్పి వచ్చి నన్ను బతిమలాడిండు అనేది నరేంద్ర మోదీ మొన్న ఎలక్షన్ స్టంట్ చెప్పిండు. సరే అది అయిపోయింది. ఈరోజు ఇప్పటి వరకు కేసీఆర్ ఎప్పుడు కూడా 2018లో ఒక్క మాట అంటే కేసీఆర్ బగ్గుమని మండిపోయిండు. ఈరోజు ఒక్క మాట మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేడు అంటే మీకు తెలియకుండానే మీ అధినాయకులు లోపాయి ఒప్పందకారాలు ఉన్నాయి. ఇది మీ బహుశా మీకు ఐడియా లేకపోతే ఇది చేయండి. ఇంకోటి ఏమంటే ఈరోజు మన పావని పాయింట్ రేజ్ చేస్తా ఉన్నా ఒక నిమిషం పావని గారు ఏమన్నారంటే ఈరోజు పార్టీ ఫిరాయింపులు చేసి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ బ్యాక్ టు కాంగ్రెస్ పార్టీ పోతే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీళ్ళు మభ్యపెట్టినరు. లేకపోతే మేము సెంట్రల్లో పవర్ ఉంది మేము అధికారం ఇస్తాము మంత్రి పదవి ఇస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు మీ బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదా? ఈరోజు శివకుమార్ గారు 18,000 కోట్ల ఒప్పందంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చినటువంటి అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అది కాంగ్రెస్ కూడా జోరుగా ప్రచారం చేసింది. ఆ టైంలోనే రేవంత్ రెడ్డిని ఆయన ఏమన్నాడు, అనరాని మాటలు రేవంత్ రెడ్డిని అన్నాడు, ప్రెస్ మీట్ పెట్టిండు. అందులో కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరికి పొత్తు లేదు, ఒకరికొకరు మాటలు కుదరదు లేదు, కాంగ్రెస్ పార్టీలో అనేక ఇష్యూస్ అవుతున్నాయని చెప్పేసి పోయిండు. చెప్తా దాసోజీ శ్రవణ్ ఇదే కేటీఆర్ని కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. రోడ్డు మీద కిడిచిపోతాను కుక్కలు అన్నారు నక్కలు అన్నాడు. అటువంటి పిలుచుకోపోయి ఈరోజు ఎమ్మెల్సీ చేయలేదా? అంటే మీరు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఆయన ఒక ఆశతోని నన్ను సెంట్రల్ మినిస్టర్ చేస్తారనో లేకపోతే సెంట్రల్ పవర్ పార్టీ కాబట్టి ఏదో ఇస్తారని చెప్పి ఆయన ఆశతో పోయిండొచ్చు. కానీ ఈరోజు బ్యాక్ గర్వాపసి రమ్మని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు ఆలోచించరు. సముచిత స్థానంలో ఆయన రావడానికి వస్తే ఆయనకు ఒక అధికార పదవి కట్టబెట్టి ఆయన నాకు ఆపడానికి ప్రయత్నించారు. ఆయన ఇప్పుడు బీజేపీలో ఒక లక్ష్మణ్ తప్ప దత్తాత్రేయ గాని కిషన్ రెడ్డి గాని వీళ్ళు తప్ప ఇంకా మిగతా నాయకులను ఎదుర్కొంటారా? ఈ రోజు బీజేపీలో ఒక్క నిమిషం శివకుమార్ గారు పావని గారు ఒక వీడియో ఏదో వినిపిస్తున్నారు. ఎస్ చెప్పండి. అది కామన్ అండి. అది మీరు అమ్మా నీకు ఐడియా ఉందో లేదో నీ రాజకీయంలో ఒక్క నిమిషం మదన్ మోహన్ గారు కూడా ఒక ప్రశ్న రేజ్ చేస్తున్నారు అప్పటి నుంచి. ఎస్ పవన్ గారు ఒక్క సెకండ్ అండి, దానికి సంబంధించిన చర్చ మనం మాట్లాడదాం. మదన్ మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు అన్న శివకుమార్ గారు ఒకటి చెప్పిండ్రు, ఎస్ బండి సంజయ్ తీసేసేసి కిషన్ రెడ్డిని పెట్టడం వెనకాని కిషన్ రెడ్డి మన మీలాగా అరువు తెచ్చుకున్న నాయకుడా? మీరు రేవంత్ రెడ్డిని మీరు అరువు తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో పుట్టలే, కాంగ్రెస్ లో పెరగలే. కానీ కిషన్ రెడ్డి బీజేపీలో పుట్టిండు, బీజేపీలో పెరిగిండు. బండి సంజయ్ యొక్క టెన్యూర్ 3 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము కిషన్ రెడ్డి గారిని తెచ్చుకొని పెట్టుకున్నాం. అదే టైంలో బీసీ నాయకుడైనటువంటి ఈటెల రాజేందర్ ను రాష్ట్ర ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వేసిండు. కాబట్టి బీజేపీ డాక్టర్ లక్ష్మణ్ గారిని ఇంతకుముందు మీరు ఏదైతే రేజ్ చేసిందో అదే డాక్టర్ లక్ష్మణ్ గారిని సెంట్రల్ పార్లమెంటరీ బోర్డుకు నియమించినాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని కనుక ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులందరూ బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది మై డైరెక్ట్ క్వశ్చన్.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు బీసీ నినాదం మీరు ఎత్తుకోవడానికి కారణం తెలంగాణ ఇచ్చినము. తెలంగాణ తెచ్చినందుకు 9 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ ఇచ్చినందుకు మాకు పరిపాలించే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్ళు కోరుతున్నారు ప్రజలకి. అసలు తెలంగాణ మీరు ఊరికే ఇచ్చిందా? 1200 మంది ఆత్మ బలిదానాల తర్వాత ఇచ్చిండ్రు తెలంగాణలో. కొట్లాడితే ఇచ్చిండ్రు తెలంగాణ. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ అడుగడుగున అన్యాయమే చేసిండ్రు తెలంగాణకు. ఎట్లాంటి జాతీయ హోదా గాని దేనికి గాని ఏ ప్రాజెక్టు గాని తెలంగాణలో ఇవ్వకుండా అడుగడుగున అన్యాయం చేసింది బీజేపీ పార్టీ. పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ మోడీ గారిని హక్ చేసుకునేది నిజం కాదా? ప్రాంతీయ పార్టీలను కన్ఫర్మ్ చేయాలని చూసే ఈ 2 పార్టీలు ఒప్పందాలు లేవా? మమతా బెనర్జీ గారిని ఎంత ఘోరంగా ఎంత దారుణంగా హింసించిండ్రు. కేసీఆర్ గారిని కూడా అదే విధంగా చేసి ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ మీ మాటలు ఎవ్వరు నమ్మరు. కాంగ్రెస్ పవన్ గౌడ్ గారు ఒక్క నిమిషం, ఇంతకుముందు మదన్ మోహన్ గారు ఒక ప్రశ్న అడిగారు. శివకుమార్ గారు చెప్పండి. ఇప్పుడు పవన్ గారు, మీకు కేసీఆర్ గారు ఒక్కరు కొట్లాడితేనే ఈరోజు తెలంగాణ రాలేదు. ప్రజలని రెచ్చగొట్టి ఈరోజు ఆయన ఇప్పుడైతే ఫామ్ హౌస్ లో పండుకున్నారో బీసీ నినాదము ఈరోజు బీజేపీ తీసుకొచ్చింది అంటే బీజేపీ నినాదం కాదు అది. ఈరోజు బీసీలంతా ఏకం కాండి అని చెప్పి క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న ప్రజలని బీసీలని కులం పరంగా రెచ్చగొట్టడంతో అన్ని కులాలు, బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని గౌడ్లు కానీ, లేకపోతే యాదవులు కానీ, గొల్ల కుర్మాలు కానీ, లేకపోతే బెస్తలు కానీ. అమ్మ ఆగు ఒక్క నిమిషము, నువ్వు క్రాస్ రాక్ మాట్లాడద్దు, ఒక్క నిమిషం ఆగు, మీ తర్వాత మాట్లాడండి. అయితే ఈ రకంగా ఈరోజు బీజేపీ దాన్ని ఎన్కరేజ్ చేసుకుంటా అని చెప్పి వాళ్ళ క్యాండిడేట్లు లేకపోవడంతో ఇప్పటి వరకు సర్ది చేసి మొన్న ఒక ఫస్ట్ లిస్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఈరోజు బీసీ నినాదం పబ్లిక్లో బాగా అన్ని గర్జనాలు పెట్టిండ్రు. బీసీ వర్గం ఎంతైతే సబ్ క్యాస్ట్లు ఉన్నాయో అన్ని వర్గాలల్లో వాళ్ళు పద్మశాలీలు కానీ, లేకపోతే యాదవులు కానీ, లేకపోతే కుర్మాలు కానీ, లేకపోతే ముదిరాజులు కానీ వీళ్ళంతా ఎక్కడికక్కడ వాళ్ళ కుల గర్జన పెట్టినందుకు ఈరోజు బీజేపీ ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి మేము అది ఎన్కరేజ్ చేసుకుంటా అనేది బీసీ నినాదం తీసుకొని రావడం జరిగింది. అంతకుమించి ఈరోజు బీసీల మీద బీజేపీకి ఉన్న ఏమి ప్రేమ ఏం లేదు. రేపు ఆల్రెడీ బీజేపీ కనుమరుగైపోతుంది అనే ఒక ఆలోచనని ఇది ఒక ఏదైతే తీన్మార్ మల్లన్న ఇచ్చిన దాన్ని ఎన్కరేజ్ చేసుకుందామని మీరు మీ పార్టీకి సపోర్టివ్గా మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ సొంత నిర్ణయం కాదు అది. ఆల్రెడీ ఈరోజు అయితే బీసీలు ఎవరైతే ఉన్నారో అందరికీ ఉన్నారు. ఈరోజు ఇంకొకటి ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రెడ్డి సామాజిక వర్గం కానీ, బీసీ సామాజిక వర్గం కానీ ఇతర పార్టీల మళ్ళీ కాంగ్రెస్లకు కానీ ఇతర పార్టీలకు పోతున్నారంటే మీ బీజేపీ పార్టీ ఒకసారి ఏం జరుగుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. నా ప్రశ్నకు జవాబు రాలేదు. మేము ఒకటి చెప్తున్నాం ఏంటంటే బీసీ వర్గాలు జరుగుతున్నటువంటి గర్జనను ఎన్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటారు. ఎస్, బీసీ వర్గాల యొక్క గర్జనను ఎన్కరేజ్ చేసుకోవడం కాదు, వాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకున్నాం. ప్రజల్లో ప్రజాస్వామ్యంలో 80% ఉన్నటువంటి మాకు పరిపాలనలో భాగం కావాలన్నటువంటి ఆవేదన అర్థం చేసుకొని ఇలా ప్రకటించడం. నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఇదే బీసీ గర్జన మీరు ఎన్కరేజ్ చేసుకోవాలంటే బీసీ ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ ప్రకటించవచ్చు. ఎన్కరేజ్ చేసుకోవడానికి మాకెందుకు అవకాశం ఇస్తున్నారు, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? మేము ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి అనే అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే కాంగ్రెస్ లో ఉన్న 2వ శ్రేణి బీసీ నాయకులందరూ భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకడానికి ఒక బీసీలుగా మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని నా క్వశ్చన్ మాత్రం ఆన్సర్ రాదు. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మీ బీజేపీ జోలికి మాక్సిమం గా రారు. మీరు ఆల్రెడీ సిద్ధాంతం అని ఒకటి చెప్తారు, ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి, మురళీ మనోహర్ జోషి ఉన్నప్పుడు ఏదైతే దేశం కోసం ధర్మం కోసం అన్నారు ఏదైతే ఉందో, ఒక రాజా సింగ్నే ఇన్ని రోజులు సస్పెన్షన్ పెట్టి దేశం కోసం ధర్మం కోసం ఒకటే ఉన్న ఎమ్మెల్యేని ఈరోజు సస్పెన్షన్ పెట్టి ఈరోజు అయినా మీరు ఇయ్యకపోతే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పిన తర్వాత మీరు ఈరోజు మొన్న రివోక్ చేయడం జరిగింది. అంటే మీరు ఆల్రెడీ ఒక్క ఎమ్మెల్యేనే కాపాడుకోలేని వాళ్ళు ఈరోజు ఈటల రాజేందర్ గురించి మాట్లాడుతున్నారు. ఈటల రాజేందర్ ఎవరు?
టిఆర్ఎస్ లకి పోయి కేసీఆర్ గారు అనచబడి కేసీఆర్ గారు ఇబ్బంది చేస్తున్నారు. ఈ రోజు ప్రజలంతా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే ఈటల రాజేందర్ గెలిపించడం జరిగింది. ఈ రోజు మొదటగా బీసీ అన్నటువంటి వాదనకు ఆయన బీసీఏ కదా, ఎవరు ఈటల రాజేందర్ బీసీ అనే వాదం అంటే ఈ రోజు కేసీఆర్ ఆయనని ఇబ్బందుల పాలు చేస్తుండే దిమాగ్తో ప్రజలంతా ఏకమైంది అక్కడ తప్ప అది బీజేపీ క్యాండిడేట్ అని కాదు. ఈటల రాజేందర్ స్వయాన ఆయనకున్న డబ్బు మీద గెలవడం జరిగింది. పవన్ గౌడ్ గారు చెప్పండి మీ వాదన చెప్పండి. మీకు ఒక విషయం చెప్పాలా అండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ సీఎం ఎవరో చెప్పండి. ఇప్పుడు ఆ పాయింట్ కేసీఆర్ గానీ కేటీఆర్ గారు రెగ్యులర్ గా సభల మీద అడుగుతూనే ఉన్నారు. ఎస్, అది ఇప్పుడు సమాధానం రాదు కాంగ్రెస్ పార్టీ నుంచి. నెక్స్ట్ దాంట్లో సీఎంలే ఎక్కువ మంది ఉన్నారండి, వీళ్ళ దాంట్లో సీఎంలే ఎక్కువ మంది ఉన్నారు, క్యాండిడేట్లు తక్కువ మంది ఉన్నారు. ప్రజల కోసం పనిచేసేటోళ్ళు రాదు వాళ్ళు. ఇప్పుడు సీఎం పవన్ గౌడ్ గారు ఒక పాయింట్ అండి, ఒక పాయింట్ నా దగ్గర నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, సీఎం క్యాండిడేట్ కావాలి అన్నటువంటి వాదనను బీఆర్ఎస్ తీసుకొస్తుంది. అంటే గెలుస్తుంది అన్నటువంటి మీరే చెప్తున్నారు క్లారిటీగా. క్యాండిడేట్ కావాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే క్యాండిడేట్ కావాలి. కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే క్యాండిడేట్ తో పని లేదు కదా. ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే క్యాండిడేట్ అవసరం లేదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి ఆ దమ్ము ధైర్యం ఉంది. ముఖ్యమంత్రి స్థానం చేసేదానికి మీ పార్టీ లాగా ఒక ఏదో సోనియా గాంధీ ఇచ్చింది కదా తెలంగాణ అనే ఉద్దేశంతో చేయడం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి అయ్యే కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల తర్వాత చర్చిద్దాం. ఎన్నికల తర్వాత ఎన్నికల రిజల్ట్స్ వాళ్ళకి ఆ దమ్ము ధైర్యం ఉంది. శివకుమార్ గారు పార్టీ లాగా కాదు. దానికి సంబంధించి చర్చ పెడదాం. కేసీఆర్ దానికి సంబంధించి ఏమడిగింది, 1 minute బాస్, కవిత ఏమడిగింది, నాయనా మన పార్టీలో మహిళా మంత్రి లేదంట, ఏందంటే నా తప్ప ఇల్లు ఉన్నోళ్ళంతా మొగోళ్ళు ఎవరమ్మా అని అడిగిండంట మీ కేసీఆర్. అది అంటే మీ పార్టీలో ఎంతమంది ఇది ఉన్నారో ఆలోచించండి. ఇటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క క్యాండిడేట్ ప్రతి ఒక్క నాయకుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకులే. మీకు అది తెలియదేమో, మీరు తెలుసుకోండి, మీకు ఇంకా అనుభవం లేదు. దానికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. ఎన్నికల తర్వాత ఎన్నికల రిజల్ట్స్ రోజు సీఎం ఎవరు, ఏ పార్టీ గెలుస్తుంది అన్నటువంటి అంశాలపై డిబేట్ మళ్ళీ అమ్మా న్యూస్ వేదికనే పెడదాం. సో మదన్ మోహన్ గారు, ఇప్పుడు బీజేపీకి సంబంధించి మనం ఎంచుకున్నటువంటి వాదనకు ఒకసారి మళ్ళీ వద్దాం. రిటర్న్ టు బ్యాక్. బీజేపీ పార్టీ నుంచి చాలా మంది నేతలు మళ్ళీ వరుసలుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు అన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ రోజు ఇద్దరు నేతలు కూడా కంప్లీట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకరు రాజగోపాల్ రెడ్డి, మరొకరు వివేక్ వెంకటస్వామి కూడా రేపో మాపో ఆయన పార్టీ వీడబోతున్నారు అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తా ఉన్నాం. అండ్ మోరోవర్ ఇంకో 2-3 నేతలు కూడా ఇంక్లూడింగ్ డీకే అరుణ కూడా పార్టీ వీడుతారు అన్నటువంటి వార్తలు మీరు కూడా చూసుంటారు. సో ఏంటి అసలు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బడా నేతలంతా ఒకేసారి కాంగ్రెస్ పార్టీ వైపు మరలుతున్నారు అంటే సొంత గుట్టికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేదా బీజేపీ పార్టీలో ఇప్పుడు మెదల్లేక బయటికి వెళ్ళిపోతున్నారా? భారతీయ జనతా పార్టీ లాంటి ఒక సిద్ధాంతంతో కూడిన పార్టీలో కొత్త నాయకులు ఇవ్వడానికి కష్టం. శివకుమార్ అని అన్నాడు, మీకు అనుభవం లేదేమో అన్నాడు. 31 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో అనుభవం. నేను మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారం చేసినాడు, నా వయసు 20 సంవత్సరాలు, ఇప్పుడు 50 సంవత్సరాలు. 31 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాలాంటి వాళ్ళు ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు కూడా పార్టీలలో కోరు. డీకే అరుణ కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు, మీరన్న రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మీరన్న దాసోజ్ కావచ్చు, మీరన్న స్వామి గౌడ్ కావచ్చు, నిన్న మొన్న వస్తారు, మగల ఉడతాయి, కుప్పలు పోతాయి, అంతే తప్ప సిద్ధాంతంతో ఎవరైతే వచ్చిందో ఒక కిషన్ రెడ్డి కావచ్చు, ఒక లక్ష్మణ్ కావచ్చు, ఒక ఇంద్రసేన రెడ్డి కావచ్చు, ఒక విద్యాసాగర్ రావు కావచ్చు, ఒక బద్దంపాల్ రెడ్డి, కీర్తి శేషులు ఆయన కుటుంబం కావచ్చు, వీళ్ళెవరన్నా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా? బండి సంజయ్ కావచ్చు, బండి సంజయ్ తీసేసిన తర్వాత మీరు అన్నారు కదా చాలా తీసేసినట్టు జాతీయ ప్రధాన కార్యదర్శిగా చివరికి మళ్ళీ ఆయన పనిచేసుకుంటారు తప్ప సిద్ధాంతంతో ఎవరైతే పుట్టి పెరిగిరో వాళ్ళు ఎవరు కూడా పోరు. కొత్తగా వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దానికి మేమేం అడ్డం లేదు, రావడానికి స్వీకరిస్తాం, పోతామంటే కూడా భయపడి చెప్తాం. మాకు వాళ్ళతో ఏం లాభం లేదు కొత్త వాళ్ళతో. భారతీయ జనతా పార్టీ పార్టీ విత్ డిఫరెన్స్, ఏ పార్టీ విత్ డిఫరెన్స్. మేము ఏమంటున్నాం అంటే మాది ఒక తేడా కలిగిన పార్టీ. మా దగ్గర ఇవ్వాలంటే ఈ యొక్క దేశం కోసం కష్టపడేటువంటి తత్వం ఉండాలి, పదవుల మీద ఆశ ఉండకుండా ఉండాలి. అలాంటి వాళ్ళే ఇవాళ జగిత్యాలో నేను కూడా టికెట్ ఆశించిన, కానీ ఒక బీసీ అమ్మాయికి టికెట్ ఇస్తా అంటే మేమంతా త్యాగం చేసినాం. అట్లాంటి గొప్పతనం ఉన్న వాళ్ళే. అదే ఇవాళ నాలాంటి వాళ్ళు కొత్తగా వస్తే బీసీకి టికెట్ ఇచ్చిన కదా అని ప్లాన్ చేసే పరిస్థితి ఉండదు, ఆయన వెళ్ళిపోతాడు. కానీ సిద్ధాంతంతో పుట్టి, సిద్ధాంతంతో పెరిగి, సిద్ధాంతాన్ని జీర్ణం చేసుకున్న ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఇలా పార్టీని విడిచిపెట్టి పోవట్లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు పోతారు, వాళ్ళ గురించి మాకు బాధ కూడా లేదు.
ఎస్ శివకుమార్ గారు చెప్పండి. ఇప్పుడు Yes. మదన్ మోహన్ గారికి నేను మీరు చెప్పినది ఏదైతే సెకండ్ లైన్ లీడర్షిప్ మీరు బీజేపీలో ఒక సిద్ధాంతంగా ఎవరైతే కార్యకర్తగా పనిచేసినరో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అది నాకు కూడా తెలుసు. నాకు కూడా మీ బీజేపీలో పనిచేసేటోళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 35-40 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు. మీ రాజశేఖర రెడ్డి నాకు బాగా క్లోజు. ఏదైతే మీ స్టేట్ సెక్రటరీ ఏదో ఉన్నాడు కదా, నిజాం కాలేజ్లో జాబ్ చేస్తాడు ఆయన. ఆ స్థాయి నాయకులు కూడా నాకు పరిచయం. కాకపోతే ఒకటి ఏమంటే ఈరోజు మీ సెకండ్ లైన్ లీడర్షిప్కి మీకు ఎందుకు టికెట్లు ఇస్తలేదు మీ పార్టీ? మీ నాయకులు సిద్ధాంతంగా ఉన్నారు. పారాషూట్లకైనా వచ్చిన వాళ్ళకి ఎందుకు మీ వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు? ఈరోజు మొన్నటి వరకు కూడా ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేసేదానికి కూడా ఆలోచించడం ఎందుకు ఆలోచించరు? మీరు గెలుస్తారా గెలవరా తర్వాత మాట. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అనేది ఆల్రెడీ అది పుట్టుకతోనే సిద్ధాంతం అనేది ప్రచారం చేసుకున్నారు. అప్పుడు నిజంగా కూడా ఆ టైంలో ఎవరైతే అటల్ బిహారీ వాజ్పేయి గారిని కానీ, లేకపోతే మురళీ మనోహర్ జోషి కానీ, లేకపోతే ఎల్కే అడ్వాణి గారు కానీ, తర్వాత మొన్న సుష్మా స్వరాజ్ గారు కూడా ఒక సిద్ధాంతపరమైన నాయకులు అనేది మేము కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే నేను కూడా పార్టీలో ఇప్పుడు కాదు, 83 నుంచి నేను పార్టీలో ఉన్నాను. యూత్ కాంగ్రెస్ నుంచి నేను ఉన్నాను. ఈరోజు పార్టీలో ఏం కొత్తగా రాలేదు. నాకు మీ బీజేపీ వాళ్ళు ఎవరు తెలుసు, మీ ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడికైనా వచ్చి ఏంది అనేది నాకు అందరు కూడా తెలుసు. కాకపోతే మీ సిద్ధాంతమైన పద్ధతి ఉన్న పార్టీ ఒకటే ఒక నాయకుడిని దేశం కోసం ధర్మం కోసం అనే పోరాడే నాయకునే మీ వాళ్ళు పక్కన పెట్టిర్రు. ఎందుకు అంటే ఈరోజు బీఆర్ఎస్ ఎంఐఎం వచ్చేమో ఫ్రెండ్లీ పార్టీ తెలంగాణలో, ఇటు ఎంఐఎం బీజేపీ ఏమో ఆఫ్ ద రికార్డ్ ఫ్రెండ్లీ పార్టీ సెంట్రల్లా. అంటే మీరు అందరు కూడా కలిపి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎదురకుండానే మీరంతా కుమ్మక్క అయిపోయింది. ఇక్కడ ఈడనేమో వీళ్ళు ఫ్రెండ్లీ పార్టీ, అక్కడ మీరు ఆఫ్ ద రికార్డ్ ఫ్రెండ్లీ పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన మదన్ మోహన్ గారు మీరు మళ్ళీ ఎందుకంటే సిద్ధాంతం నేను సిద్ధాంతమైన కార్యకర్త అన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా. ఈరోజు అమిత్ షాతోని కానీ లేకపోతే నరేంద్ర మోదీ పక్కన కూర్చొని అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడడానికి కారణమైంది. ఈరోజు హైదరాబాద్ సిటీలో బీజేపీ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ఇట్లా దుష్మాన్ అంటే దుష్మాన్ అని ఉంటారు. ఈరోజు మీ నరేంద్ర మోదీ పక్కన కూర్చుకున్నబెట్టి ఆయనకు అంత ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీ మోహన్ భాగవత్ బీజేపీ అంటేనే హిందుత్వం పార్టీ అని ప్రచారం చేసే మోహన్ భాగవత్ కూడా అసదుద్దీన్ పక్కన కూర్చుని పెడతాడు. అంటే మీరు ఏం సంకేతాలు పంపిస్తున్నారు ప్రజలలో? అసదుద్దీన్ ఓవైసీ అనేట ఆయన ఒక పార్టీ, ఒక అధ్యక్షుడు, ఒక ఎంపీ. ఆయన లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి కలవడానికి ఆయనకు ఉన్నటువంటి హక్కు. అపాయింట్మెంట్ తీసుకుంటూ పోతాడు. మీ ఎంపీలు ఎంతమంది కలవలేదన్నా? వెంకటరెడ్డి కలవలేదా? భువనగిరి దానికోసం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవలేదా? నల్గొండ రైల్వే స్టేషన్ లైన్ కోసం. అంటే వాళ్ళందరూ బీజేపీతో గుమ్ముక్ అయినట్టేనా? కాబట్టి ఒక ఎంపీగా ఆయన కలిసిన ఒక ఫోటోని తీసుకొని మీరు ఏదైతే దేశం కోసం ధర్మం కోసం అన్నారు, మీరు ఇప్పటి వరకు బీజేపీ మీ పవర్ లో వచ్చి 9.5 సంవత్సరాలు ఒక్కసారి చూపించండి. మా కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు. ఈరోజు అసద్ని కానీ అక్బర్ని కానీ మొత్తానికి మాటలు బంద్ చేయించిండు. మీద మజీద్ మీద బంద్ అయిపోయినాయి. నీ ప్రశ్నకు జవాబు అయిపోయినా అన్న చెప్పండి. అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు కలిసిందో కేవలం ఒక హైదరాబాద్ ఎంపీ కాదు. మేడం ఆగాలి నా ఛాన్స్ తీసుకోండి. కేవలం ఓవైసీకి పవన్ గారు మీ పాయింట్ నోట్ చేసుకోండి, తర్వాత నెక్స్ట్ వర్షన్ లో మీరు చెప్తారు. ఒక్క నిమిషం మీ పాయింట్ నోట్ చేసి పెట్టండి. నెక్స్ట్ మదన్ మోహన్ గారి తర్వాత మిమ్మల్ని మాట్లాడిస్తాను. ఎస్ మదన్ మోహన్ గారు ఒక ఎంపీగా, ఓవైసీ గారు ఒక ఎంపీగా ఆయన హైదరాబాద్ నియోజకవర్గానికి మెట్రో రైల్ గురించి మాత్రమే ప్రధానమంత్రి గారు. అట్లా భువనగిరి ఎంపీ అయినటువంటి వెంకటరెడ్డి గారు కలిసిండ్రు, నల్గొండ ఎంపీ అయినటువంటి కుమార్ రెడ్డి కలిసిండ్రు. రేవంత్ రెడ్డి కూడా చివరికి ప్రధానమంత్రి పోయి మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆయనకి ఏమో కావాలో అడుగుతాడు, అడిగి తెచ్చుకోవాలి. అట్లా తెస్తే ఆయన ఎంపీ అంటారు, లేకపోతే కాదు. కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడగానే ఆ ఫోటోలు పట్టుకొని వైరల్ చేయడం ఏదైతుందో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. రెండోది, ఎంఐఎం పార్టీతో బీజేపీకి పొత్తు అంటేనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దృష్టి ఏ స్థాయికి వస్తుందో అనేది అర్థం చేసుకోవచ్చు. ఒక్క నిమిషం పవన్ గౌడ్ గారు చెప్పండి. ఇప్పటిదాకా ఏదో ప్రశ్న అడుగుతా ఉన్నారు మీరు. ఫస్ట్ నుండి చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ అస్సలు ఒకటి కాదు. ఒక ఆడబిడ్డ చూడకుండా లిక్కర్ స్కామ్ లో ఆమెను ఇరికించాలని నానా రకాలుగా వేయించిన పార్టీ బీజేపీ పార్టీ. మాకు దాంతో ఇట్లా పొత్తింటదండి. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే సూట్ కేసు ఇచ్చే వాళ్ళకు టికెట్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఏంటంటే టిఆర్ఎస్ లోకి వెళ్ళి ఎవరైతే పోతున్నారో వాళ్ళకి టికెట్ ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ.
అసలు ఇంతవరకు సగం అభ్యర్థులను కూడా ప్రకటించలేని రెండు పార్టీలు తెలంగాణలో, రెండు జాతీయ పార్టీలు సగం అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. వాళ్ళకు ప్రకటించేందుకు అభ్యర్థులే దొరుకుతలేరు. ఒక పార్టీలో ప్రకటించిన తర్వాత వాళ్ళ తన్నులాటలు, వాళ్ళ గుద్దులాటలు ఆవిటికే సరిపోతది. ఆల్రెడీ ఒకసారి మాది ప్రచారం కూడా అయిపోయింది, ఇంకా ప్రచారం చేసుకుంటూనే ఉంటున్నాము. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇంటికైనా మంటికైనా మనోడు మనకెత్తాడండి. ఈ బీజేపీ వాళ్ళు ఏదన్నా కావాలంటే ఢిల్లీకి పోవాలి, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా కావాలంటే ఢిల్లీకి పోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీలు 6 గ్యారంటీలు ప్రకటించారు కదా, ఆ 6 గ్యారంటీలకు అసలు గ్యారంటీ ఎవరు? ఆ గ్యారంటీలను ఎవరు నెరవేరుస్తారు? అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? తెలంగాణలో కాంగ్రెస్ అనేది అధికారంలోకి వస్తుందా? ఎంత 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 మంది ఆత్మ బలిదానాలు తీసుకున్నదో ఈ కాంగ్రెస్ పార్టీ మాకు తెలియదా? బీజేపీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంకి వచ్చిన తర్వాత తెలంగాణకు ఏం చేసింది, ఏం చేయలేదు అనేది తెలంగాణ ప్రజలకు తెలియదా? వీళ్ళేంటంటే ఒక ప్రాంతీయ పార్టీని నేరుగా ఎదుర్కోలేక ఈ పోస్టర్ల రాజకీయాలు చేస్తున్నారు. ఒక ప్రశ్న మళ్ళీ మీరు ఒక డౌట్ రేజ్ చేసిరు నాకు. మీరు ప్రాంతీయ పార్టీ అంటున్నాడు, మీరు బీఆర్ఎస్ పేరు పెట్టుకున్నారు. ప్రాంతీయ పార్టీ అంటే టీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే నేషనల్ పార్టీ. కేసీఆర్ చెప్పిన మాట. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్? మరి బీఆర్ఎస్ అన్నప్పుడు ప్రాంతీయ పార్టీ ఎట్లయితే నేషనల్ పార్టీ అని కేసీఆర్ ప్రచారం చేయబట్టి పక్క రాష్ట్రాలలో అభ్యర్థులు తీసుకొస్తున్నారు. రెండు పార్టీలకు వేరే పార్టీలకు తాగుంటది అనేసి వీళ్ళు మా పార్టీని దిగజార్చడానికి ఇట్లాంటి ప్రయత్నాలు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఒకప్పుడు 2018 మొన్న 2023 స్టార్టింగ్ వరకు కూడా ప్రాంతీయ పార్టీగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అనేది నాకు కొంచెం సస్పెన్షన్. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఆ ప్రాంతీయత భావంతో ఉన్నటువంటి జెండా లేదు, ఆ యొక్క ఇమేజ్ లేదు. అండ్ దాంతో పాటుగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇమోజీ ఉంటాయి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఇమోజీ వచ్చింది ఫ్లాగ్ పైన. మా బ్రాండ్ కేసీఆర్ గారు, మా ఇమేజ్ కేసీఆర్ గారు. మాకు కావాల్సింది తెలంగాణ ప్రజల అభివృద్ధి, దేశ అభివృద్ధి కూడా. తెలంగాణ రాష్ట్రం 9 సంవత్సరాలు అయిన తర్వాత దేశంలోనే నెంబర్ 1 అన్నపూర్ణగా మార్చిండు. అట్లనే దేశంని కూడా అట్లనే మారుస్తాడు. శివకుమార్ గారు చెప్పండి. అట్లాంటి శివకుమార్ గారు చెప్పండి. ఈరోజు మా పావని నువ్వు మాట్లాడేదానికి ఒక రకంగా ఆలోచిస్తే ఈరోజు 2014లా ఈరోజు ఎవరినైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడము ఇటువంటి కొత్త సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిందే కేసీఆర్. మీకు తెలుసో తెలియదో 2018లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిస్తే మళ్ళీ తెలంగాణ తెచ్చిన పార్టీని మళ్ళీ ఆంధ్రతో కలిసి అది చేస్తారని చెప్పి అబద్ధాలు మోసపూరితం మాట్లాడిన పార్టీ మీ కేసీఆర్ పార్టీ. ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్పింది విను, విన్నాక మాట్లాడు. ఇది కాకుండా మీ లిక్కర్ క్వీన్ ఏమన్నది? 33% మహిళలకి 33% మహిళలకి అని ఢిల్లీలో పోయి నిరారధిక చేసి పేయింగ్ గెస్ట్తో ఉన్నది. ఈరోజు 33% మీ పార్టీలోనే ఇయ్యలే. ఇంకా నువ్వేం మాట్లాడతావు? నీకు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఇంకోటి ఏమంటే మీ పార్టీ అటు టీఆర్ఎస్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ వాళ్ళని మోసం చేసి ఈరోజు బీఆర్ఎస్ అని పెట్టుకొని భారతదేశంలో మోసం చేస్తా అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళను ఆపేసింది. అటు బీఆర్ఎస్ లేదు, ఇటు టీఆర్ఎస్ లేకుండా పోయింది పార్టీ. మొత్తానికి బీజేపీ గ్రాఫ్ కి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు కాంగ్రెస్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్లకు సంబంధించి కూడా కొంత ఆసక్తిగానే కనబడతా ఉంది. థ్యాంక్ యూ మదన్ మోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ పవన్ గౌడ్ గారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలంతా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. అసలు కాంగ్రెస్ గూటికి చేరుతున్న వాళ్ళంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిన వాళ్ళే, అండ్ మళ్ళీ ఇతర పార్టీలకు వెళ్ళి తిరిగి మళ్ళీ సొంత గూటికే వస్తున్నామంటూ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. ఆయన గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి తీసుకునే ముందు ఎలాంటి షరతులు పెడతా ఉంది, అండ్ దాంతో పాటుగా పార్టీలకు సంబంధించిన టికెట్ల వేట్లకు సంబంధించి ఒక్కొక్క నాయకుడు 2 ప్రాంతాలలో పోటీకి కూడా సిద్ధమవుతా ఉన్నారు. అండ్ ఈ రోజు రాజగోపాల్ రెడ్డి, రేపు వెంకటస్వామి మరొకరు ఎవరు అనేటువంటి ఆసక్తి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బడా నేతలు అనుకొని చెప్పినటువంటి నేతలంతా కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నాను అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.